హాయ్ అందరికీ. సో ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ హాలిడేస్కి మేమైతే శాన్ ఆంటోనియో రివర్ వాక్ అయితే వెళ్ళినామన్నమాట. ఈ బ్యూటీ ఆఫ్ రివర్ న్యాచురల్గా ఫామ్ అయిందనమాట, ఎవరు చేసింది కాదు. దీని గురించి చెప్పాలంటే ఈ రివర్ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అలా ఫామ్ అయింది. సో ఇది నార్మల్గా వాటర్ ఫ్లో అవుతూ అట్లా నార్మల్ వాటర్ ఫ్లోనే ఉంటుండే. దీంట్లో అక్కడ చుట్టుపక్కల నేటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తుండే ఈ వాటర్ని ఇట్లా ఫార్మింగ్ కోసం అని, తాగడానికి, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఆల్మోస్ట్ లైక్ 17-18 అప్పట్లో. సో నార్మల్గా ఇట్లా వర్షాలు అట్లా పడతాయి కదా, అట్లా పడినప్పుడల్లా దీంట్లో ఫ్లడ్స్ వస్తున్నాయంట. సో అప్పుడు చిన్న చిన్న ఫ్లడ్స్ వస్తే పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు, బట్ అవన్నిటికీ వాళ్ళు తట్టుకొని బాగానే ఉంటుండే. బట్ 1921లో ఒక మేజర్ ఫ్లడ్ వచ్చిందనమాట. సో అదేంటి చాలామంది ఆ ఫ్లడ్లో చనిపోయారు అనమాట. సో అలా చనిపోయేసరికి రాబర్ట్ అనే ఒక అతను, ఆయన ఆర్కిటెక్ట్ అనమాట, ఇట్లా ఇంతమంది చనిపోయారు, ఈ రివర్ని ఎట్లయినా యూజబుల్ చేయాలని చెప్పేసి ఏం చేసిండు, ఆ రివర్ ఫ్లోని తగ్గించడానికి రివర్కి మధ్యలో మొత్తం ఇట్లా కెనల్స్ లాగా, ఇట్లా దారిలాగా, ఇట్లా వాక్వేస్ లాగా, స్టోన్ బ్రిడ్జెస్తో మధ్యలో బ్రిడ్జెస్ కట్టిండు, ఇంక ఇట్లా మెట్లలాగా కట్టి ఆ ఫ్లోని తగ్గించిండు అనమాట. సో ఇంకా 1941కి వచ్చేసరికి ఇంకా అందరూ ఇది అఫీషియల్గా పబ్లిక్ ప్లేస్ లాగా యూజ్ చేస్తారు. ఇంకా యాజ్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఇంకా అందరూ చుట్టుపక్కల మొత్తం రెస్టారెంట్స్, బార్స్, కేఫ్స్, షాప్స్ అట్లా చుట్టుపక్కల మొత్తం స్టోర్స్ ఓపెన్ చేసారు. ఇంకా రాను అది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఫామ్ అయిందనమాట. సో ఇదే అనమాట బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. సో ఈ వాటర్ డెప్త్ వచ్చేసి ఆల్మోస్ట్ వాక్వే పాత్ దగ్గర ఆల్మోస్ట్ లైక్ 5 feet డెప్త్ ఉంది. సో కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ లైక్ 15 to 20 feet డెప్త్ కూడా ఉందంట. సో మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేది. సో ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనం నడుస్తుంటుంటే ఆ సైడ్కి పాత్వేస్కి ఇట్లా గ్రిల్స్ లాగా ఏం అడ్డం లేదనమాట. సో కిడ్స్తో వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి అని అనిపించింది. కానీ కిడ్స్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బాబు వచ్చేసి ఓన్లీ 1 year అనమాట వాడు. బట్ ఈ లైట్స్ ఇవన్నీ చూసి చాలా వాడు హ్యాపీగా ఎగ్జైట్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేసిండు. మోస్ట్లీ లైటింగ్స్ వచ్చేసి క్రిస్మస్ టైంలో వెళ్ళడం ఈజ్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఎందుకంటే చూసిరా లైట్స్ మొత్తం వాటర్లో ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఈ లైటింగ్స్ ఇవన్నీ నార్మల్ టైంలో ఉండవు. సో హ్యాపెనింగ్ అయితే ఉంటుంది చుట్టూ రెస్టారెంట్స్ అవన్నీ ఉండడం వల్ల. బట్ మొత్తం ఇట్లా ఫెస్టివ్ వైబ్స్ రావాలంటే క్రిస్మస్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు. సో ఇట్లా మొత్తం లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉండే, అండ్ అన్ని రెస్టారెంట్సే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తము. సో మేము ఇక్కడ ఒక మెక్సికన్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే ట్రై చేసినాం, బాగుంది. బట్ ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో తెలిసిందే కదా, టూరిస్ట్ ప్లేసెస్లో ఎట్లయినా ఎక్కువనే ఉంటాయి. బట్ బాగుంటుంది అనమాట, రివర్ పక్కన ఫుడ్ తిన్నాం, అట్లా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రివర్లో వీళ్ళు బోట్ రైడ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసారు అనమాట. సో ఈ బోట్ రైడ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో మేము వచ్చేసరికి సో ఎంట్రన్స్లో ఒకటి ఉంది బోట్ రైడ్ టికెట్స్ తీసుకోవడానికి, ఇంకొకటి ఎగ్జిట్ వేలో ఉందన్నమాట బ్యాక్ సైడ్. సో మేము రాగానే ఎంట్రన్స్లో చూసేసరికి 2 kilometers 3 kilometers వరకు కూడా లైన్ ఉండే. ఎందుకంటే అందరు రావడము, ఇంకా అక్కడ లైన్లో నించోవడం వల్ల అసలు టికెట్స్ దొరికే స్కోప్ లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ వెనక ఇంకొక దగ్గర ఉన్నాయి టికెట్స్ అంటే ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట. సో లైవ్ మ్యూజిక్ అండ్ ఈ కలర్ఫుల్ లైట్స్, ఇంకా ఈ రివర్లో బోట్ రైడ్ చాలా బాగుండే అనమాట. సో బోట్లోకి ఎక్కిన వెంటనే డెక్ ప్లేస్ తీసుకుంటే వ్యూ బాగుంటుంది. ఇట్లా సైడ్కి కూర్చుంటే స్కోప్ ఎక్కువ ఉండదు. సో మేము వెళ్ళగానే డెక్ ఆక్యుపై చేసినాం, అండ్ ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇదొకటి. అండ్ ఫెస్టివ్ సీజన్ ఈజ్ అ గుడ్ సీజన్ చెప్పడానికి. అండ్ మీరు చూస్తే ఈ హార్స్ క్యారేజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఈ క్రిస్మస్ టైం కాబట్టి ఇట్లా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. సో మేము వెళ్ళే వరకు చాలా లేట్ అయిపోయిందనమాట బోట్ రైడ్ చేసి. సో అప్పటికే క్లోజ్ చేసేసారు. సో మాకు స్కోప్ లేకుండే, మేము రిక్వెస్ట్ చేసినా కూడా క్లోజింగ్ టైం అని చెప్పారు. అండ్ ఈ బోట్ రైడ్స్ కూడా మార్నింగ్ 10 AM నుంచి 10 PM వరకే ఉంటాయి. సో ఖచ్చితంగా తెలుసుకొని టైమింగ్ చూసుకొని వెళ్ళండి. సో ఇది కూడా ఈ హార్స్ క్యారేజ్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం మనకి శాన్ ఆంటోనియో రివర్ చుట్టూ అదంతా కూడా
తీసుకొని వెళ్తారు. అండ్ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉండే, వెయిటింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఫెస్టివల్ సీజన్లో వస్తే నార్మల్ టైంలో ఇంత ఏమి ఉండదు రష్, ఈజీగానే మనకు దొరికేస్తుంది. అండ్ ఇవన్నీ మోటల్స్ చెప్పిన కదా, పైన మొత్తం మోటల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది చాలా ప్లెజెంట్గా ఉండే. మంచి ప్లేస్ విజిట్ చేయడానికి. హాలిడే టైము అయితే గుడ్ టైం అనమాట. ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట బోట్లో వెళ్ళేటప్పుడు ఈ రివర్ ఎట్లా ఫామ్ అయింది, ముందు ఎలా ఉండే, సేమ్ నేను చెప్పిన స్టోరీ హిస్టరీ చెప్పా కదా, ఇట్లా ఫ్లడ్ వచ్చింది అదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎవరికైనా లైక్ నేచర్, ఫుడ్, కిడ్స్కి ఫన్ కావాలన్నా అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ కావాలన్నా ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. సో ఈజీగా ఒక 4 hours అయిపోతే ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 7:30కి అట్లా వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళే వరకు అయితే 1:30 అయింది. అప్పటి వరకు కూడా టైం తెలియలేదు. సో రైడ్ స్టార్ట్ అవ్వగానే గైడ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 3.2 million pound building made its way across this bridge. If those little bottles started to like crack or break, it meant that the bridge was sinking and everything was going to come down on top of it. Obviously it worked out fine because the bridge is still here, but if you do watch that movie I told you about on YouTube, it's called the Fairmont Hotel Move San Antonio. You can see those bottles in that movie, and there is a super cool shot of that entire 3-story building sitting square on top of this bridge right here. సో ఇంకొక ఇష్యూ ఏమైందంటే పార్కింగ్కి చాలా ఇబ్బంది అయిందనమాట. సో పార్కింగ్ మొత్తం ఫిల్ అయిపోయింది, ఫెస్టివ్ సీజన్ కదా. సో పార్కింగ్ కోసం చాలా దూరంలో పార్క్ చేసి మేము ఆల్మోస్ట్ ఒక 10 minutes అయితే వాక్ చేయాల్సి వచ్చిందనమాట. సో బాబుని స్ట్రోలర్లో వేసుకొని ఇంకా అట్లా వాక్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రావడానికి కూడా కాదు, ఇది మొత్తం స్టెప్స్ ఉండేసరికి స్ట్రోలర్ పట్టుకొని అట్లా తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బంది. సో అదొకటి కొంచెం చెక్ చేసుకోండి. Which seems like an outrageous number, and that's because it is. I'll tell you the truth. That was 2 years worth. They'd skipped the January. So we average 500 to 600 cell phones a year down here. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.